కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఓకే. ఇది ఇంకా చాలా ఓల్డ్ ఫోటో అనుకుంటా. అవునా? ఐ డోంట్ రికగ్నైజ్ ఎనీ ఆఫ్ దెమ్ ఎక్సెప్ట్ మై తాతగారు మట్టుకే మేము తాతగారు. ఓకే, ఈ లాస్ట్ కృష్ణ గారు. అవునా? ఓకే. అగైన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ అది ఫోటో చూసింది. ఓకే. మిడిల్ లో ఎనీ ఐడియా? లేదండి, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ ఎ ఫేమస్ కమెడియన్ ఇన్ దట్ టైం. ఓకే. నాన్నగారు, మీ తాతగారు ప్రతి మూవీలో ఉండాలి ఆయన. ఓకే. ఓ ఇస్ ఇట్? yes. సో యూ కెన్ సీ లైక్ అప్పుడే వాళ్ళు చెప్పేవారు కదా చాలా హ్యాండ్సమ్ అని చెప్పి. యూ కెన్ సీ దట్ హిస్ ఫేస్ ఫ్రమ్ దట్ సైడ్. యూ కెన్ టెల్ హిస్ ఫీచర్స్ కూడా he was definitely. I didn't see this, the first time seeing this picture. అవునా? ఇంతవరకు నేను చూడలేదు. హిస్ నేమ్ ఇస్ రాజ్బాబు గారు. అట్లాగండి. ఓకే. నెక్స్ట్ ఇద్దరు కూడా సిమిలర్ గా ఒకేలాగా. అవును, మా అంకుల్ కూడా కొంచెం చాలా ఫీచర్స్ మా తాతగారి ఫీచర్స్ ఉంటాయి. ఓకే ఓకే. బట్ అంకుల్ ని ప్రెజర్ చేశారంట చాలా మంది. అసలు ప్రెషర్ చాలా సార్లు ప్రెషర్ చేశారు, కానీ మా గ్రాండ్ ఫాదర్ తో వద్దని చెప్పారు. We didn't really allow it. మాకైనా పర్వాలేదు, అంత ఇది ఏం లేదు, కానీ మా అంకుల్ ని మట్టికి డెఫినెట్ గా చేయకూడదు అని చెప్పి మూవీస్. అంటే ఇండస్ట్రీకి రాకూడదు తన వారసులు అనుకుంది ఎందుకు సార్? రీజన్ ఏమైనా ఉందా? మెయిన్ గా చెప్పాను కదా, వాళ్ళు వచ్చి నేను ప్రాపర్టీస్ ఉన్నాయి బాగా, అదే నేను ఇంత కష్టపడ్డాను, నేను మీకోసం ఇంత కష్టపడ్డాను, మీరు ఎంతో కష్టపడాలి అని చెప్పి హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు బీ హ్యాపీ అన్నమాట. అదే చెప్పారు, ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు బీ హ్యాపీ. అది మటుకే ఆయన లాస్ట్ కామన్ డినామినేటర్. సో ఓన్లీ అదే రీజన్? అంతే, దట్స్ ఓన్లీ రీజన్. ఇండస్ట్రీలో కష్టపడకూడదు ఆఫర్స్ కోసం ఎస్పెషల్లీ. అవును, నా ఫ్యామిలీ కష్టపడకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడు అట్లాగే ఉండేవారు. హీ ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హీరోగా స్టార్ట్, అంటే ఇనిషియల్ డేస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా కానీ హీరోగా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా యాజ్ ఎ హీరోగానే రిటైర్డ్ అయ్యారు. అది ఆయన ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మాకు చెప్పేవారు, నేను హీరోగానే ఉంటాను, ఐ విల్ నెవర్ గో ఇంటూ ఎనీ ఆఫ్ ది అదర్ రోల్స్. గ్రాండ్ ఫాదర్ రోల్ కానీ నేను హీ డిడ్ మూవీస్ ఫర్ ద లవ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. ఐ మీన్ లవ్ ఆఫ్ బీయింగ్ ఎ హీరో. అవును. He never wanted to be an actor, he only wanted to be a hero, known as a hero. అందుకే ఇవాళ కూడా చూసారంటే ఇవాళ వరకు ఇన్ని చాలా ఓల్డ్ డాక్టర్స్ వచ్చి మాతో మేము బిగ్ ఫ్యాన్స్ షో కార్డ్ వాళ్ళు బిగ్ ఫ్యాన్స్ అని చెప్పి ఇప్పుడు కూడా నాతో వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. ఆ లెగసీ ఇంకా ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. అవును అవును. ఎందుకంటే తర్వాత ఈయన ఫ్రెండ్ ఇక్కడ చాలా, అంటే సేమ్ లైక్ తాతగారు లాగే రియల్ ఎస్టేట్ లో బాగా పెద్ద పొజిషన్ కి వచ్చారు, జైబేరి. తెలుసండి. ఆయన అతడు అని ఒక సినిమా తీసినప్పుడు నాజర్ గారికి గ్రాండ్ ఫాదర్ ఒక రోల్ చేశారు, నాజర్ గారు చేశారు. యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ కి ఫస్ట్ తాతగారిని అడిగారంట, బట్ యాక్సెప్ట్ చేయలేదు ఆయన. అట్లా చాలా క్యారెక్టర్స్ ఆయన నేను చేయను అని చెప్పేసి చేయలేదు. He had so many offers అండి after because నేను యావండి ఆవిడ వచ్చిందని చెప్పి that was his last movie. దాని తర్వాత he didn't shoot any other movie. అన్నమయ్యలో కూడా అడిగారు సుమన్ గారి రోల్. అదే. ఇప్పుడు తెలుగు హీరోస్ లో మీకు ఫేవరెట్ అంటే ఎవరు? మా ఫేవరెట్ ప్రభాస్. Yes. ఎందుకు? వన్ రీజన్. I love Bahubali. I like he's such a he's a good actor. I like his movie, especially Bahubali. I'm a big fan. Only because of the Bahubali. Yes, because of Bahubali. ఇప్పుడు మీ ఫింగర్స్ ఆల్మోస్ట్ ప్రభాస్ big same size అంటారా? సేమ్. Okay, is it? Okay, I didn't know that. మీరు కొంచెం ఇలా మాట్లాడేటప్పుడు ప్రభాస్ హ్యాండ్ కనిపించింది. Is it? Okay. Oh, something. అది మీరు బిగ్ ఫ్యాన్ అన్నారు, ఎప్పుడు మీరు I never seen his hands. చేతులు ఎప్పుడు చూడలా. యాక్చువల్ గా ప్రభాస్ హ్యాండ్స్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, సర్ప్రైజింగ్. అంటే ఆల్మోస్ట్ ఇంత బిగ్ ఫింగర్స్ లైక్. ఓకే. అవునా? లైక్ మీరు కూడా అంతే కదా? యా ఆఫ్ కోర్స్. అది సర్జన్ హ్యాండ్స్ అంటారు అనమాట నాయి. సో ఆల్ సర్జన్స్ యూస్ టు హ్యావ్ బిగ్గర్ హ్యాండ్స్. ఓకే. అలా ఉంటే ఇట్స్ ఈజియర్ టు డూ సర్జరీస్. ఓకే. ఎట్లా సార్? ఎందుకంటే మీరు వచ్చి హ్యాండ్లింగ్ ఎ లాట్ ఆఫ్ ఆర్గన్స్ కదా, హ్యాండ్లింగ్ చేసినప్పుడు ఇఫ్ యూ హావ్ లాంగర్ హ్యాండ్ ఈజియర్ టు డూ సూచరింగ్. అన్ని సర్జికల్ ప్రొసీజర్స్ కి లాంగర్ హ్యాండ్స్ అనేది ఇట్ ఇస్ గుడ్ ఫర్ సర్జరీస్. ఈజీ, లిటిల్ బిట్ ఈజియర్. ఓకే. యాక్చువల్లీ మీరు ఓపెన్ సర్జరీస్ పెద్దగా ప్రిఫర్ చేయరు కదా? నాట్ రేర్, వెరీ రేర్. ఓన్లీ ఫర్ సిజేరియన్స్ మటుకే. నేను ఓపెన్ సర్జరీ చేసి ఐ థింక్ అట్లీస్ట్ ఒక 8-9 years అయి ఉంటుంది. అంతే. ఇప్పుడు మనం చేసే లాప్రోస్కోపీ అంతే. కానీ లాప్రోస్కోపీ కూడా ఇంకా అవేర్నెస్ రాలేదండి.
అన్ఫార్చునేట్ గా అదే అందరూ ఓపెన్ కి వెళ్ళిపోతున్నారు. అదే ఎందుకు అట్లా? ప్రాబ్లం. ఐ థింక్ కౌన్సిలింగ్ లోనే ఉంటదండి. ఇప్పుడు వచ్చి చూసారంటే ఇప్పుడు ఒక 10 డాక్టర్స్ లో ఒక 6 డాక్టర్స్ వచ్చి నువ్వు ఓపెన్ సర్జరీ చేయాలి, లాప్రోస్కోపీ చేస్తే నీకు ఈ నెగటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని చెప్తారనమాట. అన్ఫార్చునేట్, ఎందుకంటే వాళ్ళకి చేయటం తెలియదు అని చెప్పి వాళ్ళు నెగటివ్ చాలా ఉంటాయని చెప్తే ఆబ్వియస్లీ పేషెంట్స్ కూడా అట్లా నమ్ముతారు. ఇలా మేబీ నెగటివ్ ఎక్కువ ఉంటాయో అని చెప్పి ఓపెన్ సర్జరీకి వెళ్తున్నారు. దట్స్ ద ఓన్లీ రీజన్. కానీ బెనిఫిట్స్ అనేది లాప్రోస్కోపీ ఇస్ ఫార్ మోర్ బెనిఫిషియల్ దెన్ ఓపెన్ సర్జరీ. ఓన్లీ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ లేదు, అదే ప్రాబ్లం. కానీ ఓపెన్ సర్జరీ ఒక్కసారి ఓపెన్ చేసాము అంటే 7 చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. అవునండి, ఆఫ్ కోర్స్. స్కార్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ రేట్స్ అండి, ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఓపెన్ సర్జరీలో. బెడ్ రెస్ట్, ఒకరు లాప్రోస్కోపీ చేశారంటే మార్నింగ్ ఫినిష్ చేస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఓపెన్ సర్జరీ అంటే 5 to 6 days హాస్పిటల్లోనే ఉండాలి. 3 వచ్చి బెడ్ స్కార్, మీరు చెప్పినట్టు బిగ్ స్కార్ ఉంటుంది. ఇది వచ్చి ఒక 3 to 4 millimeter ఇన్సిషన్ ఉంటుంది. ప్లస్ ఆల్సో మనకి అనస్థీషియా, రికవరీ టైం. మనం ఓపెన్ సర్జరీ అనేది చాలా టైం పట్టుద్ది, లాప్రోస్కోపీ అనేది తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అది కాక అడ్వాన్స్డ్ టెక్నాలజీలు చాలా వచ్చింది కదా. రోబోటిక్స్ కూడా ఇప్పుడు వచ్చింది. లాప్రోస్కోపీకి నెక్స్ట్ వచ్చి రోబోటిక్ అన్నమాట. ఇంకా కాంప్లికేటెడ్ సర్జరీస్ వచ్చి రోబోనే చేస్తుంది. మనం వచ్చి ఒక మిషన్ లో చూసి హ్యాండిల్ చేస్తే ఆ మిషన్ మీకు రోబో వచ్చి మీకు ఆపరేట్ చేసేలాగా. ఆల్రెడీ ఆర్థో సర్జన్ లో వచ్చిందంట. మన ఈ గైనక్ కూడా వచ్చినాయి, ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ లో వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఏఐ కంట్రోల్ రోబోస్ అనేది వస్తాయి అనమాట. ఓకే. సో మనం వచ్చి ఓన్లీ బటన్స్ ప్రెస్ చేయాలి యాజ్ అ డాక్టర్. ఆ బటన్స్ ప్రెస్ చేస్తే ఆ రోబోట్ వచ్చి సర్జరీ చేస్తుంది, పడుకోవచ్చు అంతే. అదే. కానీ ఏదైనా ఫిజికల్ గా చేసినంత, అంటే ఫిజికల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాలి. ఎట్లా ఇప్పుడు మీకు ట్రైన్ కండక్టర్స్ ఎట్లా ఉన్నారు, ఎస్ అండ్ నో. ట్రైన్ కండక్టర్స్ లేకుండా కూడా ఇది ట్రైన్స్ వెళ్తాయి. కానీ ఎందుకు అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆల్వేస్ రిక్వైర్డ్ అనమాట, ఓకే, అకౌంటబిలిటీకి. ఓకే ఓకే. కానీ మీరు ఆ చెన్నైలో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడే హాస్పిటల్ స్టార్ట్ చేశారు. కానీ బట్ మీ రూట్స్ అంతా చూసుకుంటే కృష్ణా జిల్లా, విజయవాడ. మీ వైఫ్ ది విజయవాడ, అండ్ హైదరాబాద్ తో మీకు ఒక మంచి బాండింగ్ ఉంది. అవునండి. వై డోంట్ యూ స్టార్ట్ ఇన్ హైదరాబాద్ ఆర్ విజయవాడ? యాక్చువల్లీ మీరు చూసారంటే మాకు పేషెంట్స్ అనేది చాలా మంది హైదరాబాద్ ఇట్లాంటి ఆంధ్రాలోనే చెన్నైకి వస్తారనమాట. కానీ ఏంటంటే మన బేస్ అక్కడ అయిపోయింది, సో యూస్ టు ఇట్. కానీ బట్ అందుకే నేను వచ్చి ఎవ్రీ వన్స్ ఇన్ 2 months నేను హైదరాబాద్ వస్తాను అనమాట. సో ఐ గో టు హైదరాబాద్ అండ్ బెంగళూరు. వచ్చి 2 days ఉండి పేషెంట్స్, ఇక్కడ ఉండే పేషెంట్స్ చూసేసి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. ఎవ్రీ మంత్ వి కమ్ హియర్. ఓకే. క్యాంప్స్ కూడా ఏదో కండక్ట్ చేస్తారు. అదే క్యాంప్ అంటే ఇదే, పేషెంట్స్ వచ్చి చూడటానికి వి కమ్ హియర్ అనమాట. ఓకే. విజయవాడ కూడా, విజయవాడ ఇంతవరకు ఒకసారి మనం చేస్తాము. విల్ డెఫినెట్లీ బి డూయింగ్ మోర్.